కొన్ని సంవత్సరాల క్రితం దీపావళి అంటే ఇంట్లో మంచి వాతావరణం, అందరు కుటుంబ సభ్యులు, బంధువులు అందరితో కలిసి చాలా హ్యాపీగా. అప్పుడు ఇంత ఈ బాండసంచా మోతలు అప్పుడు లేవు. ఉన్నంత వరకు కూడా చాలా కలిసి అందరూ కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబంలా ఉంటూ అందరూ చాలా హ్యాపీగా చేసుకునేవాళ్ళండి. ఇప్పుడు ఏంటి అంత న్యూక్లియర్, ఎవరికి వాళ్ళు విడిపోయి సగం మంది, చాలామంది దాదాపు 70-80% ప్రతి కుటుంబంలో అందరూ అమెరికాలలో వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉండడం వల్ల ఇక్కడందరూ తల్లిదండ్రులు పాపం పెద్దవాళ్ళు ఇద్దరే వండుకుంటూ అసలు వాళ్ళు దీపావళి చేసుకుంటున్నారు. దీపావళి అనే కాదు, ఏ పండగ అయినా కూడా, ఏ పండగకి కూడా ఇద్దరే భార్యాభర్తలు వాళ్ళు ఉండి పాపం వాళ్ళే ఎవరి ఇళ్ళకు వెళ్ళకుండా, లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ఎవరికి వాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అందుకని చెప్పి ఎవరిలో వాళ్ళే. కొంతమంది అయితే నిజంగా చెప్పాలంటే వృద్ధాశ్రమాల్లో కూడా కొంతమంది పేరెంట్స్ అక్కడ ఉంచి వాళ్ళను సెక్యూరిటీ పర్పస్లో అక్కడ ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలందరూ ఉన్న ఇద్దరు ఎవరైనా సరే ఒకళ్ళసారి అందరూ అమెరికాలో సెటిల్ అవ్వడం వల్ల ఇక్కడ పెద్దవాళ్ళు ఇక్కడే ఒంటరిగా జీవితాన్ని అనుభవిస్తున్నారు. సరే, డబ్బు ఒక్కటే ప్రధానం కాదు, ఆప్యాయత అనురాగాలు కూడా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల నుంచి కోరుకుంటారండి. కాబట్టి కనీసం డైలీ కాకుండా కనీసం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని వాళ్లకు సంతోషంగా గడపాలని చెప్పి వాళ్ళతోని కనీసం సంవత్సరానికి ఒక 2 times అట్లా వచ్చి అందరి బంధువులలో చుట్టాలలో అందరిలో కలిసిమెలిసి ఉంటే మనలో కూడా మన బంధుత్వాలు కూడా తెలుస్తాయి. ఇప్పుడు కొంతమంది పిల్లలకు అసలు ఎవరో కూడా తెలియటం లేరు. వాళ్ళకు బాబా ఎవరు, చిన్నమ్మ ఎవరు, పిన్ని ఎవరు, అత్తలు ఎవరు, మామలు ఎవరు కూడా ఎవ్వరికి తెలియట్లేదు. ఏమున్నా ఇంతసేపు అమెరికా లైఫ్కి అలవాటు పడిపోయి అక్కడి పద్ధతులు, తెలుగు కూడా సరిగా మాట్లాడలేకపోతుండే కొంతమందికి. గ్రాండ్ మా, పప్ప ఇవి తప్ప వాళ్ళకు మా తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ అలాంటి పదాలు అసలు తెలియటం లేదు. కాబట్టి దయచేసి మన అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా అందరూ మన పిల్లలకు మన యొక్క సాంప్రదాయాలు, పద్ధతులు, పండుగలు వాటి గురించి కూడా నేర్పించి మన దగ్గర మన బంధువులు ఎవరు, మన చుట్టాలు ఎవరు అనేది రాబోయే తరానికి అందరూ తెలియజేసి అందరితో కొంచెం కలివిడిగా ఉండేటట్టుగా మన పిల్లలకు అటువంటివి నేర్పాలని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులను నేను కోరుతున్నానండి. అలాగే పండుగలప్పుడు కూడా వాళ్ళని పలకరించు, అందరినీ వచ్చి పలకరించి వాళ్ళు కూడా చాలా వాళ్ళ మొహంలో కలిగే ఆనందం ఒకసారి మీరు గమనిస్తే మీకే అర్థమైపోతుంది వాళ్ళు ఎట్లా ఒంటరిగా ఎలా ఫీల్ అవుతున్నారు అనేది. కాబట్టి దయచేసి పిల్లలందరూ కూడా ఆ వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల కొంచెం శ్రద్ధ వహించి వాళ్ళని కూడా చూడాలని చెప్పి నా ఉద్దేశము. థ్యాంక్ యూ.